నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటున్న 7 నియోజకవర్గాల ఓటర్ మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియపరచుకుంటున్నాను. ప్రజలారా, ఈరోజు మీరు గమనించండి, నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి 29 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో ఈ ప్రధాన 3 పార్టీలను పక్కన పెడితే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మిగతా వారందరూ కూడా సామాన్యులు, యువకులు, విద్యావంతులు అందరూ కూడా ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి సామాన్యులు కూడా రాజకీయాల్లో రాణించవచ్చు, రాజకీయాలకు రావచ్చు. ఎవరు భ్రమ పెట్టినా, భయపెట్టినా ఎవరి భ్రమలకు లొంగము, ఎవరు భయపెడితే భయపడడానికి ఇక్కడ సిద్ధంగా లేము అని 26 ఇండిపెండెంట్ చిన్న చిన్న పార్టీల అభ్యర్థులు మీ ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రజలారా, నిర్ణయించుకోవాల్సింది మీరే. మీకు సామాన్యుడు, యువకులు, విద్యావంతులు కావాలన్నా, లేదా రాజకీయ వారసత్వం కలిగిన పెద్దందారు పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కావాలన్నా మీరే నిర్ణయించుకోండి. పెద్దందారులు కావాలంటే వారు 5 సంవత్సరాలు మళ్ళీ మీకు కనబడరు. మీరు ఒకటే ఆలోచించాలా, ఏదైనా పని విషయమై వెళితే వారి ఇంటి చుట్టూ, వారి గేటు చుట్టూ, లేకపోతే వారి పిఏల చుట్టూ మీరు తిరగాల. అదే సామాన్యులను మీరు ఎన్నుకుంటే సామాన్యులు మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి దయచేసి నేను ఓటర్ మహాశయులందరినీ కూడా విజ్ఞప్తిస్తున్నా, దయచేసి మాలో సామాన్యులను మీరు ఎన్నుకోండి. అంతేకాదు, ఈ సందర్భంగా ఈ 3 ప్రధాన పార్టీలను నేను ప్రశ్నించాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు, మీరు మంచి వ్యక్తి, నేను ఒప్పుకుంటాను, కాదనను. కానీ ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్ అయితే మీరు ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. ఆ పదవి కాలము ఇంకా అయిపోలేదు. ఏం చేయబోతున్నారు? మీరు ఆ పదవికి రాజీనామా చేస్తున్నారా? రాజీనామా చేస్తే ఆ ఉన్న లిమిటెడ్ టైం కొరకు మళ్ళీ ఎలక్షన్స్ పెడతారా? ఎలక్షన్స్ పెడితే అదొక ఖర్చు, అది దేశానికి నష్టం. పెట్టరు అంటే ఆ స్థానం అట్లనే ఖాళీగా ఉంటుంది. ఆ ఎమ్మెల్సీ నుంచి రావాల్సిన మనకు ఎవరైతే బడ్జెట్ ఉందో మన నిజామాబాద్ జిల్లాకు రాదు. సో మీరే ఆలోచించుకోవాలా. ఇంకొకటి, మీ వయసు 73 సంవత్సరాలు. మీరే 70 సంవత్సరాల వరకు మీరే రాజకీయాల్లో రాణిస్తూ ఉంటే మాలాంటి యువత భవిష్యత్తు ఏమిటి? యువత రాజకీయాలకు రాకూడదా? రావాలంటే మీలాంటి వారు మాకు అవకాశం ఇవ్వాలి కదా. దయచేసి జీవన్ రెడ్డి గారు, మీరు ఆలోచించాలని నేను అభ్యర్థిస్తున్నాను. 2, బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారిని కూడా నేను అడగదలుచుకున్నా. సార్, మీరు కూడా మీ వయసు 69 నుంచి 70 సంవత్సరాలు మీకు ఉన్నాయి. మీరు కూడా మాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా సార్. మొన్నటి వరకు 2014 నుంచి 2023 వరకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఆ విషయమే చెప్పండి సార్. మీరు ఏం అభివృద్ధి చేశారు నిజామాబాద్ రూరల్కి? ఎందుకంటే నేను మా అత్తారు, మా భార్య వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటే రోడ్లు భయంకరమైన రోడ్లు చూడండి. ఆ చిన్నవాల్గోటు, ఇంకా
ఆ కామారెడ్డి నుంచి సిరికొండ దరిపెల్లికి వస్తూ ఉంటే ఆ రోడ్లు ఎంత భయంకరమైన రోడ్లు. మీరు ఏం డెవలప్మెంట్ చేశారు? మీరు డెవలప్మెంట్ చేయలేదనే కదా అక్కడి ప్రజలు మిమ్మల్ని ఓడించి ఇంకొక నాయకుడిని ఎన్నుకున్నారు. మళ్ళీ మీరు ఏ విధంగా నేను మీకు చేస్తాను అని ముందుకు వస్తున్నారు చెప్పండి. అలాగనే బీజేపీ అభ్యర్థి శ్రీ ధర్మపురి అరవింద్ గారు కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నాను. సార్, మీరు మొన్నటి 2019 సంవత్సరంలో పార్లమెంట్లో మీరు నిలబడినప్పుడు మీరు చెప్పిన వాగ్దానం, నేను గెలిచిన 5 రోజుల్లోనే నేను పసుపు బోర్డు తీసుకొని వస్తానని చెప్పారే. 5 సంవత్సరాలు గడిచినా కూడా పసుపు బోర్డు తీసుకురాలేకపోవడము ఇది మీ అసమర్థత కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏమనంటే పసుపు బోర్డు అవసరం లేదు, స్పైసెస్ బోర్డు అని మొన్నటి వరకు కహానీలు చెప్పినారే. ఇప్పుడు పసుపు బోర్డు తెచ్చాను అని అంటున్నారు. పసుపు బోర్డు తెచ్చాను అంటే సార్, పసుపు బోర్డుకి ఆఫీస్ ఎక్కడ ఉంది? రెంట్ బిల్డింగ్ తీసుకున్నారా? రెంట్ బిల్డింగ్ తీసుకుంటే ఆ బిల్డింగ్ అడ్రస్ మాకు పంపించండి, మేము వస్తాం, అక్కడి నుంచి ఫోటో తీసుకుంటాం, అప్పుడు అక్కడి నుంచే చెప్తాం అరే పసుపు బోర్డు తీసుకొచ్చారు ఎంపీ గారు అని. ఒకవేళ అలా లేకపోతే మరి శంకుస్థాపన మీరు చేశారా? ఇవేం చేయకుండా మళ్ళీ నేను నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడి గెలుస్తానని ఏ నమ్మకం మీకు ఉంది? ఇంకొకటి, మొన్న మీ 3 అభ్యర్థులు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు. దాని అర్థం ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మీరు మాకు ఏమీ చేయలేదు కాబట్టే మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఓడించడం జరిగింది. మళ్ళీ ఏ విధంగా ప్రజల ముందుకు మీరు రాగలుగుతున్నారు? ఇంకొక విషయం కూడా క్లారిటీగా మేము అడగదలుచుకున్నాం. ధర్మపురి అరవింద్ గారు, మీకు ఇన్ని 100 కోట్లు ఏ విధంగా వచ్చాయో మీరు చెప్పాలా. మాలాంటి సామాన్యుల దగ్గర అయితే అటువంటి కోట్ల డబ్బు మా దగ్గర లేదు. మరి మీ అందరికీ, మీ రాజకీయ నాయకులందరికీ కూడా మరి ఈ 5 సంవత్సరాలల్లా కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీతి నిజాయితీగా డబ్బు సంపాదించినోడికి కోట్లు రావు. మరి మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి మాకు చెబితే మేము కూడా మరి ఆ కోట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాం కదా. మరి మంచి మార్గంలో దయచేసి ప్రజలారా మీరు గమనించండి, ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. జై హింద్.